హాయ్ వ్యూవర్స్, అందరికి నమస్కారం. మనం స్టోరీ అంటే ఏంటి? అసలు కథ ఎలా పుడుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే నాకు ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసినప్పుడు ఫస్ట్ ఒకటే మాట అడుగుతారు. బ్రో ఆలోచనలు చాలా వస్తున్నాయి గానీ, దాన్ని స్టోరీలా ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావడం లేదు. అసలు స్టోరీ ఎలా రాయాలి? అది కూడా అర్థం కావట్లేదు అని చాలామంది చెప్పారు. సరే, దాని గురించి మనం పక్కన పెట్టేస్తే, అసలు స్టోరీ అంటే ఏంటి? మీకేమన్నా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. నా వరకు స్టోరీ అంటే అదొక ఊహల ప్రపంచం. ఎక్కడ మొదలుపెడుతున్నాం? ఎక్కడ ఎక్కడి వరకు తీసుకెళ్తున్నాం? మధ్యలో ప్రయాణాన్ని ఎలా చూపిస్తున్నాం అనేది స్టోరీ. ఎందుకంటే అదొక జర్నీ లాంటిది. ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? డెస్టినేషన్ ఎక్కడి వరకు పూర్తి చేసుకొని దిగుతుంది. మధ్యలో ఆ ప్రయాణాన్ని ఎలా చూపిస్తాము అనేది మన ఊహల ప్రపంచం అన్నమాట. ఇప్పుడు స్టోరీ అనే దానికి చాలామంది చాలా అర్థాలు చెప్తారు. మనకంత సోది పెట్టేంత టైం లేదు గానీ, నాకు తెలిసినంత వరకు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూపించడం. ఊహల ప్రపంచాన్ని. ఏదైతే మనకు ఆలోచనలు, ఏవైతే మనకి అసలు ఊహించుకోవడానికి కూడా అర్థం కావో అలాంటి ప్రపంచాన్ని. కొంతమంది సినిమాగా చూపిస్తారు. కొంతమంది బుక్‌లో స్టోరీస్ రాయడం అలా చేస్తుంటారు. ఎవరి ప్రతిభ వాళ్ళది. కానీ ఎలాగైనా గానీ ఇమాజినేషన్. ఎందుకంటే స్టోరీలో బుక్స్‌లో ఎలా అంటే మనం స్టోరీస్‌ని ఇమాజినేషన్ చేసుకుంటాం. ఏం జరుగుతుంది? ఏది? అనేది పాయింట్ టు పాయింట్. సినిమాలో ఎలా అంటే విజువల్‌గా చూస్తాం. ఎలాగైనా స్టోరీ కాన్సెప్ట్ ఒకటే. సరే. ఇప్పుడు స్టోరీ కాన్సెప్ట్ పక్కన పెట్టేస్తే, అసలు కథ అనేది ఎలా పుడుతుంది? కథ ఎలా పుడుతుంది అనేదంటే, అసలు మనం తీసుకున్న పాయింట్ దేని గురించి? ఎందుకంటే కథలో చాలా రకాలుంటాయి. లవ్ స్టోరీ, సస్పెన్స్ ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి. అందులో మనం తీసుకున్న పాయింట్ దేని గురించి అనేది మనకొక ఐడియా ఉండాలి. అసలు కథ ఎలా పుడుతుంది అంటే, అసలు నువ్వు ఎలా మొదలుపెడుతున్నావు అనేది ఒక ఐడియా ఉండాలి గదా! చాలామంది చెప్తారు, ఫస్ట్ ఎండింగ్ ఆలోచించు, లేదంటే ఇంటర్వెల్ ఇలా ఆలోచించు అని. మనకసలు ఫస్ట్ ఏం రాయాలో అర్థం గాకుంటే ఎండింగ్ ఏం ఆలోచిస్తాం. ఫస్ట్ మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఒక పాయింట్ ఉండాలి. ఒక సీన్ టు సీన్ ఏం రాయాలి అనేది ఒక అవగాహన ఉండాలి. అదేం లేకుండా డైరెక్ట్ ఎండింగ్ ఆలోచిస్తే నీకు ఫస్ట్ అర్థమవుతుంది అంటే, ఇప్పుడు ఎండింగ్ నువ్వు ఒకలా ఆలోచిస్తావు. కానీ స్టార్టింగ్‌లో దానికి తగ్గట్టు సీన్స్ రాసుకుంటూ పోవాలి. సరే, అది గూడా ఒక కరెక్టే. కానీ నువ్వనుకున్న పాయింట్ ఏంటి? వాళ్ళది వీళ్ళది మనం పక్కన పెట్టేస్తే, మనం అనుకునే పాయింట్ ఏంటి అనేది మనకొక ఐడియా ఉండాలి. ఇప్పుడు నేనొక లవ్ స్టోరీ లేదంటే సస్పెన్స్ అనుకున్నాను. కథ ఎలా పుడుతుంది అనే దానికన్నా ముందు, ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి అనేది మనకొక ఐడియా ఉండాలి. ఇప్పుడు మీరు కొత్తగా స్టోరీస్ రాస్తుంటే నేను చెప్పేదేంటంటే లెంత్ తక్కువుండేది రాసుకోండి. అలాగే క్యారెక్టర్స్ ఎక్కువగా ఉండకుండా ఒక 2, 3 క్యారెక్టర్స్ మధ్యనే స్టోరీ తిరిగేలా రాసుకోండి. అంటే సైడ్ క్యారెక్టర్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుంటాయి. కానీ మెయిన్ క్యారెక్టర్స్ మీద ఫోకస్ అనేది తగ్గించండి. ఎందుకు? ఎందుకంటే స్టార్టింగే మీరు హెవీగా క్యారెక్టర్స్‌ని దింపారు అంటే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సరే. స్టోరీ ఎలా పుడుతుంది అంటే, ఒక చిన్న విత్తనం నుంచి చెట్టు ఎలా అయితే మొలకెత్తుతదో, ఒక చిన్న ఐడియా నుంచి ఒక పెద్ద స్టోరీ పుడతది. జస్ట్ మనం ఒక కాన్సెప్ట్ అనుకోవాలి అంతే. ఆ కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు నేను సస్పెన్స్ లేదా లవ్ స్టోరీ, డ్రామా, ట్రాజెడీ, యాక్షన్ ఇలాంటిది ఏదో ఒకటి. ఇప్పుడు నేను లవ్ స్టోరీ అనుకున్నా. ఆ లవ్ స్టోరీని ఎన్ని రకాలుగా ఊహించొచ్చు? నేను జస్ట్ ఇప్పుడు లవ్ స్టోరీ అనుకున్నాను అంతే. ఆ లవ్ స్టోరీని నేను ఎన్ని రకాలుగా ఊహిస్తాను? వాళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటుంది? అసలు వాళ్ళిద్దరికి పరిచయం లేదు. వాళ్ళిద్దరు ఎలా కలవాలి? వాళ్ళిద్దరు కలిసే ముందు ఆహ్, వాళ్ళిద్దరు కలిసే ముందు ఏదైనా అడ్డంకి పెడితే బావుంటుందా? అసలు వాళ్ళిద్దరి మధ్య పరిచయం లేకుంటే బావుంటదా? లేదంటే వాళ్ళిద్దరి పరిచయం దేనికైనా దారి తీస్తుందా? అంటే స్టార్టింగ్ ఒక చిన్న చిన్న ఐడియా. తర్వాత దేని గురించి ఆలోచించాలి? కొంచెం ముందుకు తీసుకెళ్దాం. మన ఆలోచనలని కొంచెం ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసారు. వాళ్ళ కలయిక ఎలా ఉండాలి? ఇప్పుడు ఫ్యూచర్‌లో రాస్తే బావుంటుందా స్టోరీ? లేదంటే పాతకాలం స్టోరీ రాస్తే బావుంటుందా? లేదంటే ప్రెజెంట్ రాస్తే బావుంటుందా? వాళ్ళు ఎలా కలిసారు? సోషల్ మీడియాలోనా? ఇలా కొన్ని పాయింట్స్ అనేవి మనకు మనమే ఊహించుకోవాలి. సీన్స్ గూడా ఎలా ఊహించుకోవాలి అంటే ఇలానే ఇంగ. స్టోరీ వాళ్ళు కలిసారు, విడిపోతారు. ఎందుకు విడిపోతారు? దానికి ఏం కారణం పెడితే బావుంటుంది? అందరిలాగా పెడదామా?
లేదంటే బ్రేకప్ ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా? హీరో మోసం చేశాడా? హీరోయిన్ మోసం చేశాడా? లేదంటే ఏదో సిట్యుయేషను వీళ్ళకి అనుగుణంగా అనుకూలంగా లేదు అని చెప్పేసి ఇద్దరి మధ్య అపార్థాలొచ్చి విడిపోయారా? లేదంటే ఏదన్నా ట్రాజెడీ. అంటే మనం స్టోరీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం అనే దానికి తగ్గట్టు ఆలోచించాలి. ఇప్పుడు నేను కామెడీ అనుకున్నాననుకో, దాంట్లో సస్పెన్సు అలాంటివి యాడ్ చేయకూడదు. బావుండదు కామెడీకి. సస్పెన్స్ అనుకున్నాననుకో, కామెడీని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలో అక్కడి వరకే తీసుకెళ్ళాలి. మరీ ఓవర్‌గా అర్థం పర్థం లేని సీన్స్ మధ్యలో రాస్తే గాని కూడా చాలా దరిద్రంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసారు. ఇప్పుడు జర్నీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మనకొక ఐడియా ఉండాలి. అంటే మీరు ఎలా చూపించాలి అనుకుంటున్నారు? హీరోయిన్ వెనకాల ఏదన్నా బ్యాక్ డ్రాప్ స్టోరీ ఉందా? లేదంటే హీరో వెనకాల ఏదైనా బ్యాక్ డ్రాప్ స్టోరీ ఉందా? లేదంటే ముందు ఏదన్నా సీన్స్ జరగబోతున్నాయా? వీళ్ళిద్దరు కలవడం వల్ల? అంటే ఏదైనా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వడము. అంటే మీరే రకరకాలుగా ఊహించుకోవాలింగ. లేదంటే హీరో బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడని చెప్పేసి హీరో దగ్గర రావడము. లేదంటే హీరో గర్ల్ ఫ్రెండ్ అంటే కొత్త కొత్తగా ఆలోచించుకోవాలింగ. ఆల్రెడీ హీరోకి పెళ్లయిపోయిందా? పిల్లలున్నారా? సింపుల్‌గా చిన్న చిన్నగా ఆలోచించి పెద్దగా తీసుకెళ్ళాలి. అసలు హీరో మనిషి గాదు ఆత్మనా? అంటే మీ ఇమాజినేషన్ అనేది ఎంతవరకు మీరు తీసుకెళ్తారు అనే దానికి తగ్గట్టు ఉంటుంది. హీరోయిను టైమ్ ట్రావెల్ చేసొచ్చిందా? హ్మ్. లేదంటే ఫ్యూచర్ నుంచొచ్చిందా? హీరోయిన్ ఏదైనా ఒక గుర్తు హీరోకిచ్చి ఆహ్, తన గతాన్ని మార్చు అని చెప్పి వెనకలికెళ్ళిపోతుందా? ఇలా ఒక కాన్సెప్ట్ మీద మనము రకరకాలుగా అనుకుంటే దాని మీద ఒకటి మనం ఫిక్స్ అవ్వచ్చు. మనం ఫస్టు స్టార్టింగ్‌లోనే ఏమనుకోవాలి, ఒక ఐడియా లేనప్పుడు దాన్ని మిడిల్ పార్ట్‌కెలా తీసుకెళ్ళాలి, ఎండ్ పార్ట్‌కెలా తీసుకెళ్ళాలి అనేది మనకొక ఐడియా అయితే అస్సలుండదు. కొంతమంది ఫ్లో రైటింగ్ రాస్తుంటారు. అంటే సీన్ టు సీన్ తగ్గట్టు ముందుకు రాసుకుంటూ ఎళ్ళిపోతుంటారు. కానీ మనది అది గాదు గదా! మన ఆలోచన స్టోరీ ఎలా పుడుతుంది అనే దాని గురించి. ఇప్పుడు నేను ఏం జెప్పాను? లవ్ స్టోరీ. ఇలా సీన్ టు సీన్ రాసుకుంటే అంటే ఇమాజినేషన్ చేసుకుంటే బాగుంటుంది అని. వాళ్ళు లాస్ట్‌కి కలిస్తే బావుంటుందా? మీరు జస్ట్ ఇప్పుడు లవ్ స్టోరీ ఎలా అనేది ఆలోచించారు. మధ్యలో దేని గురించి నేను చెప్పాను. టైమ్ ట్రావెలు లేదంటే బ్యాక్ డ్రాప్ స్టోరీ ఏదైనా ఉందా అని. ఇప్పుడు ఎండింగు వాళ్ళు కలిస్తే బావుంటుందా? విడిపోతే బాగుంటుందా? లేదంటే ఏదన్నా సాడ్ ఎండింగ్ ఇస్తే బావుంటుందా? హ్యాపీ ఎండింగ్ ఇస్తే బావుంటుందా? లేదంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా జరిగితే బావుంటుందా? లాస్ట్‌లో ఏదైనా ట్విస్ట్ ఇద్దామా? అసలు తను హీరోయినే గాదు. ఒక దయ్యము. ఆ! అలా ఏదైనా కొత్త కొత్తగా మీరే ఆలోచించాలి. స్టోరీ పుడుతుందా అంటే మన ఆలోచనలో నుంచే స్టోరీ పుడుతుంది. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మనకొక ఐడియా రావాలి. ఇప్పుడు మనకి స్టోరీ ఉంది. దాని లవ్ స్టోరీ, సస్పెన్స్ అని చెప్పేసి ఇలా అనుకున్నాము. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మనకొక ఆలోచన రావాలి. ఆ ఆలోచన ఏంటి? మనమే వివిధ అదే రకరకాలుగా ఆలోచించాలి మనమే. ఎన్ని రకాలుగా ఆలోచించాలి అంటే, ఇలా పెడితే బావుంటుందా? అలా పెడితే బావుంటుందా? సరే. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఇదయిపోయింది. లవ్ స్టోరీ. వాళ్ళిద్దరు కలుసుకున్నారు. దానికి ముందు హీరోయిన్ ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేద్దామా? హీరో ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేద్దామా? ఫ్రెండ్స్‌ని ఇంట్రొడ్యూస్ చేద్దామా? లేదంటే హీరో గురించి ఏదైనా ఒక ఎలివేషన్ ఇద్దామా? లేదంటే హీరోయిన్ గురించి ఏదైనా ఒక క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేద్దామా? స్టార్టింగు. దాని తర్వాత వాళ్ళిద్దరు ఎలా కలిసారు? దాని తర్వాత వాళ్ళ మధ్య ఏం జరిగింది? ఏదైనా ఒక ట్విస్ట్ పెడదామా? ఏదైనా సస్పెన్స్ పెడదామా? లేదంటే అదొక హర్రర్ స్టోరీలా మారుద్దామా? అలా. లాస్ట్‌కి వాళ్ళు కలిస్తే బావుంటుందా? విడిపోతే బావుంటుందా? లేదంటే హ్యాపీగా పెళ్లి చేసుకుంటారా? ఫ్యామిలీ ఉంటుందా? లేదంటే సాక్రిఫైస్ చేసుకుంటారా? హార్ట్ బ్రేక్ అవుతుందా? అనేది క్లైమాక్స్ ఆలోచించాలి. స్టార్టింగ్ నుంచి ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే ఒక స్టోరీ అనేది ఏర్పడతది. కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్‌ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మనకొక ఐడియా వస్తదప్పుడే. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వాటి గురించి గూడా మనం మాట్లాడుకుందాం. నేనింకా వేరు వేరు వీడియోస్‌లో గూడా స్టోరీస్‌కి సంబంధించింది, సీన్ టు సీన్ సంబంధించింది, ఇమాజినేషన్స్‌కి సంబంధించింది, కాన్సెప్ట్స్‌కి సంబంధించింది ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్‌గా వీడియో చేస్తాను. ఎందుకంటే మనకు గూడా అర్థమవుతదప్పుడు.